రద్దీని తట్టుకోవడంతో పాటు ముఖ్యంగా పర్వదినాలు వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో వచ్చే రద్దీని తట్టుకోవడం మరింత కష్టంగా మారింది టీటీడీ ఉన్నతాధికారులకు. ఈ నేపథ్యంలో ఈసారి వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక వ్యూహం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మొదటి 3 రోజులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాటికి సంబంధించి లక్కీ డిప్ ద్వారా ఏదైతే భక్తులను ఎంపిక చేసి వారికి దర్శనాలు కలగజేస్తున్న నేపథ్యం, తర్వాత 7 రోజుల పాటు సర్వదర్శనం స్లాట్ టోకన్స్ ద్వారా దర్శనాన్ని కలిగించేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎంతో అనుభవం తిరుమల తిరుపతి దేవస్థానం యువోగా గతంలో 2 మార్లు పనిచేసి మూడోసారి పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ నాయకత్వంలో ఈసారి మరింత పకడ్బందీగా వ్యూహంగా ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మనతో ప్రస్తుతం అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే నో టోకన్ నో ఎంట్రీ అంటూ తిరుమలకు టీటీడీ అధికారులు ఒక పాలక మండలి ఒక కొత్త నినాదాన్ని బయటికి తెచ్చింది. దీనివల్ల సామాన్యులు ఎవరు తిరుమలకు రాని పరిస్థితి ఏర్పడుతుందంటూ ప్రచారం జరుగుతుంది. దానిపైన మీరేమంటారు? ఓం నమో వెంకటేశాయ. టీటీడీ బోర్డు గత కొన్ని సంవత్సరాలు ఏ విధంగా అయితే 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాలు కల్పించారు, అట్లాగానే ఈ సంవత్సరం కూడా 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహించాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ గత సంవత్సరము ఏదైతే తిరుపతిలో ఆఫ్లైన్లో ఫిజికల్గా కౌంటర్స్ దగ్గర టోకెన్ జారీ చేసే విధానం ఉందో దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు భక్తులందరూ కూడా. కొన్ని ఎపిసోడ్స్ కూడా జరిగాయి. ఇటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలనేది గవర్నర్ ముఖ్యమంత్రి వారిలు ఆదేశం. అయితే దానికి అనుగుణంగా టీటీడీ బోర్డు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. చాలామంది భక్తులు సర్వే చేయించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అంటే ఎటువంటి విధానంలో టోకెన్ జారీ చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది భక్తులు ఆన్లైన్ విధానంలో టోకెన్ జారీ చేస్తే బాగుంటుందని సలహా సూచనలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మన దగ్గర చాలామంది భక్తులు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వస్తారు. కంప్యూటర్ ఇవన్నీ నాలెడ్జ్, ఐటీ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు భక్తులు కూడా వస్తారు. కాబట్టి మొత్తం కెపాసిటీ మనం ఆన్లైన్లో పెట్టుకుంటే బాగోదు అనే ఉద్దేశంతో మనం మొట్టమొదటి ఉన్నటువంటి 3 రోజులు మాత్రమే డిప్ విధానంలో టోకెన్లు జారీ చేసి ఆన్లైన్ విధానంలో మిగతా 7 రోజుల పాటు ఎటువంటి టోకెన్ లేని భక్తులకి కూడా సర్వదర్శనం పద్ధతిలో స్వామివారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మొట్టమొదటి 3 రోజులు కూడా ఆన్లైన్ టోకెన్ విధానం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో మనం టోకెన్ జారీ చేస్తే ఒక 2-3 నిమిషాల్లో ఈ టోకెన్లు అన్నీ అయిపోతాయి. 1,89,000 టోకెన్లు. కాబట్టి ఎవరికైతే ఇంటర్నెట్ స్పీడ్ కొంచెం స్లోగా ఉంది, లేకపోతే అంత ప్రాక్టీస్ లేదు, అటువంటి వాళ్ళకి ఏ పరిస్థితి కూడా అవకాశం లభించదన్న ఉద్దేశంతో అందరూ భక్తులకి 5 రోజుల పాటు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఇచ్చి తర్వాత లక్కీ డిప్ విధానంలో టోకెన్ జారీ చేశాం. దీన్ని బట్టి ఆ ఫస్ట్ 3 డేస్ అంటే 30వ తేదీ, 31వ తేదీ, 1 జనవరి తేదీ ఈ 3 రోజుల పాటు 1,89,000 మందికి వారికి టైం స్లాట్స్ కేటాయించి టోకెన్ జారీ చేయడం జరిగింది. అయితే మిగతా 7 రోజులు వచ్చేసరికి చాలామంది భక్తులు ఎస్ఈడి విధానంకి అలవాటు పడి ఉన్నారు. అటువంటి భక్తుల కోసం రోజువారీ లాగానే 15,000 టోకన్లు ఎస్ఈడి విధానంలో మనం రిలీజ్ చేశాం. అంటే టోటల్ కలిపి 7 రోజులు కాబట్టి 1,05,000 టోకన్ రిలీజ్ చేశాం. ఈ 1,05,000 టోకన్లు కూడా భక్తులందరూ కూడా తీసుకోవడం జరిగింది. శ్రీవాణి టోకన్లు కూడా అట్లాగానే ఫస్ట్ 3 డేస్ ఏమీ ఉండవు కాబట్టి మిగతా 7 రోజులు రోజువారీ లాగానే 15,000 టోకన్లు శ్రీవాణి టోకన్లు కూడా జారీ చేశాం. అదేవిధంగా తిరుపతి, తిరుమల ఉన్నటువంటి స్థానికులకి 5,000 టోకన్లు చొప్పున చివరి 3 రోజులు అంటే మొత్తం 15,000 టోకన్లు కేటాయించాం. ఇవన్నీ స్పెషల్ కేటగిరీలో టోకన్స్ కేటాయించే పక్కన పెట్టినట్లయితే మిగతా కెపాసిటీ అయితే ఉందో జనవరి 2వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఇవంతా కూడా సర్వదర్శనం పద్ధతిలో భక్తులందరికీ దర్శనం కల్పించాలని కొన్ని నిర్ణయం. అంటే దానికోసం మనం ఎస్ఎస్డి టోకన్స్ కూడా రద్దు చేసేసి ఓన్లీ సర్వదర్శనం డైరెక్ట్గా క్యూ లైన్లో ప్రవేశం కల్పించి క్యూ లైన్ స్మూత్గా మూవ్మెంట్ తీసుకువచ్చి భక్తులందరికీ కూడా దర్శనం కల్పించాలని ఉద్దేశం. అయితే ఈ 7 రోజుల్లో నుండి మొత్తం కెపాసిటీ మనం చూసుకున్నట్లయితే ఈ ఎస్ఈడి టోకన్స్, తిరుపతి వాళ్ళకి టోకన్స్ అవన్నీ సెపరేట్గా చూసుకున్నట్లయితే దాదాపు 3.5 లక్షల మందికి ఈ 7 రోజుల్లో సర్వదర్శన విధానంలో ఎటువంటి టోకన్ లేనటువంటి భక్తులకి దర్శనం కల్పించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా భక్తులందరూ గమనించాల్సిన 2-3 ఇష్యూస్ ఉన్నాయి. చాలామంది భక్తులు గత 3 సంవత్సరాల నుంచి ఏదైతే తిరుపతిలో టోకన్ ఇచ్చే విధానం ఉందో దానికి అలవాటు పడి ఉన్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అంటే ఈ విధానం కొంచెం మార్పు చేశాం, ఫీడ్బ్యాక్ తీసుకొని మార్పు చేశాం, ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని ఉద్దేశంతో మార్పు చేశాం. కాబట్టి కొత్త విధానాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ 3 డేస్ ఏదైతే లక్కీ డిప్ విధానం టోకన్ జారీ చేశాం అటువంటి భక్తులకు దర్శన అవకాశం ఉంటుంది. మిగతా రోజుల్లో సామాన్య భక్తులకి సర్వదర్శన విధానంలో దర్శన అవకాశం ఉంటుంది టోకన్ లేనటువంటి భక్తులకి. అయితే టీటీడీ ఎప్పటికీ అప్పుడు
రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మానిటరింగ్ ద్వారా ఏ రోజు ఎంతమంది భక్తులు వేచి ఉన్నారు, స్వామివారి సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వెబ్సైటు, ఎస్వీబీసీ, సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి భక్తులు అందరూ వాళ్ళు సర్వదర్శనం కోసం బయలుదేరేటప్పుడు ఈ ఇచ్చేటువంటి అప్డేట్స్ చూసుకొని ఎంత సమయం పడుతుంది అది అంతా కూడా అర్థం చేసుకొని ప్రయాణం ప్లాన్ చేసుకున్నట్లయితే వచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే అవకాశం లభిస్తుంది. మొత్తం కలిపి 10 రోజుల పాటు స్వామివారి క్యాంకర్లు ఇవన్నీ మినహాయిస్తే మిగతా మనం చూసుకున్నట్లయితే ఒక 182 గంటల సమయము స్వామివారి దర్శనం అవకాశం ఈ 10 రోజుల్లో దొరుకుతుంది. ఈ 182 గంటల్లో 164 గంటల సేపు సమయం మనం అంతా కూడా సామాన్య భక్తులు కేటాయించడం జరిగింది. ఆ సామాన్య భక్తుల్లోనే 1,89,000 మంది భక్తులు ఎవరైతే ఫస్ట్ 3 డేస్ లక్కీ డిప్లో టికెట్స్ పొందారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. మిగతా 7 రోజులు దాదాపు 3.5 లక్షల మందికి ఏమో సర్వదర్శన విధానంలో ఎటువంటి టోకన్ లేనటువంటి భక్తులకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 15,000 చొప్పున ఈ 7 రోజుల పాటు 1,05,000 మంది భక్తులకి ఎస్సీడీ టోకన్లో దర్శనం చేసే అవకాశం దొరుకుతుంది. సో అట్లాగా మనం చూసుకున్నట్లయితే మొత్తం కలిపి 7,60,000 నుంచి 7,70,000 మంది వరకు భక్తులకి ఈసారి మనం వైకుంఠ ద్వార దర్శనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. గత కొన్ని సంవత్సరాలు మనం పోల్చుకుంటే ఎప్పటి నుంచి అయితే ఈ 10 రోజు విధానం ప్రవేశపెట్టారో అప్పటి నుంచి ఎప్పుడు కూడా 6,70,000 మంది కంటే ఎక్కువ భక్తులకి దర్శనం లభించలేదు. అయితే ఈసారి మనం ఉన్నటువంటి కెపాసిటీని పూర్తిగా ఉపయోగించుకొని వీఐపీ తాకిడిని కొంచెం తగ్గించి ఎక్కువ సమయం సామాన్య భక్తులకి కేటాయించి దాదాపు 1,00,000 మంది ఎక్కువ మంది భక్తులకి ఈసారి స్వామివారి దర్శనం కల్పించాలన్న ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నాం. ఈసారి గత అనుభవాలను దృష్టి పెట్టుకొని ఇక్కడ అలిపిరి కానీ మిగతా చోట్ల కానీ ప్రత్యేకంగా ఏమన్నా బందోబస్తు కోసం అదనపు బలగాలను ఏమన్నా తెప్పించుకుంటాం? ఇప్పుడు ఏంటంటే బందోబస్తు మనము పకడ్బందీ బందోబస్తుని ముందుకు వెళ్తాం. దాదాపు 2,350 మంది పోలీస్ స్టాఫ్, అదేవిధంగా 1,100 మంది విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ డ్యూటీ నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పకడ్బందీ బందోబస్తు ఒకవైపు మనం చేసుకుంటానే ఇంకొక వైపు మనం బాగా ఆలోచించుకున్నట్లయితే బందోబస్తు ఒకటి ముఖ్యం కాదు. సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేస్తూ ఉంటాము. రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ మనకి వస్తూ ఉంటుంది. అది అలిపిరి కావచ్చు, ఘాట్ రోడ్ కావచ్చు, నడిచే మార్గం కావచ్చు, పార్కింగ్ లాట్స్ కావచ్చు, తిరుమల క్యూ లైన్స్ కావచ్చు. కాకపోతే ముఖ్యం ఏంటంటే భక్తులు అందరితో మనం కమ్యూనికేషన్ సరిగా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కమ్యూనికేషన్ లోపం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఇప్పుడు భక్తులు అందరికీ క్లియర్గా రియల్ టైంలో సరిగా ఇన్ఫర్మేషన్ అందితే ఎవరు కూడా భక్తులు కావాలని చెప్పి ఇబ్బంది పడడానికి లేకపోతే గొడవ సృష్టించడానికి రారు. వాళ్ళు వచ్చేది స్వామివారి దర్శనం చేసుకుంటానికి, అదేవిధంగా సంతృప్తికరమైన దర్శనం చేసుకోవడానికి వస్తారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది. దానివల్ల నిన్నటి నుంచి మనం ఎక్కువ క్యాంపెయిన్, ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్, అది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియా, పర్టికులర్లీ ఇప్పుడు మనకి తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి వచ్చేటువంటి బస్సెస్లో అదే బస్సులో ఆ రోజు కూడా వస్తుంటాయి. కాబట్టి అన్నింటిలో పోస్టర్ క్యాంపెయిన్ తీసుకొని భక్తులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అంటే కొత్త విధానం ఏంటి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, కొత్త విధానంలో టోకన్ లేని వాళ్ళు భక్తులు ఎప్పుడు దర్శనం చేసుకోవచ్చు, టోకన్ ఉన్న వాళ్ళు భక్తులు ఎప్పుడు దర్శనం చేసుకోవచ్చు. ఆ క్లారిటీ ఉన్నట్లయితే భక్తులు ఆటోమేటిక్గా వారికి ఏదైతే ఆపర్చునిటీ ఉందో దాన్ని బట్టి వాళ్ళు ప్రయాణం ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అలిపిరి దగ్గర ఉంటుంది నేనైతే అనుకోవట్లేదు. కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటే ఇప్పుడు 2022 సంవత్సరంలో ఫస్ట్ టైము ఈ తిరుపతిలో టోకన్ జారీ చేసే విధానం ప్రవేశపెట్టారు. నేను అప్పుడు 10 రోజులు ఇన్ఛార్జ్ ఈగా రావడం జరిగింది. అప్పటికే ఈ విధానం అంతా కూడా ఫిక్స్ అయిపోయి ఉంది, అరేంజ్మెంట్స్ దానికి చేసి ఉన్నారు. అయితే నేను వచ్చే సమయానికి 22 డిసెంబర్ రావడం జరిగింది. అప్పటికే భక్తులు అందరికీ ఈ కొత్త విధానం గురించి తెలియదు. వాళ్ళు మామూలుగానే తిరుమలలో డైరెక్ట్గానే సర్వదర్శన విధానంలో క్యూ లైన్ ఎంట్రీ ఉంటుంది అని అనుకుంటా ఉన్నారు. అప్పుడు ఒక 3-4 డేస్ కంటిన్యూస్గా మనం తమిళ ఛానల్స్, తెలుగు ఛానల్స్, కన్నడ ఛానల్స్, అదేవిధంగా ప్రింట్ మీడియాలో క్యాంపెయిన్ తీసుకొని అవగాహన కల్పించాం. ఫస్ట్ టైం అయినా టోకన్ డిస్ట్రిబ్యూషన్ విధానం సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసినా కూడా భక్తులు అందరూ కూడా ఆటోమేటిక్గా తిరుపతి కౌంటర్స్కి వచ్చారు, టోకన్ తీసుకు. స్లో ప్రతి సంవత్సరం భక్తులకి ఇప్పుడు ఏ విధంగా అయితే నిన్న శ్రీవాణి టోకన్ జారీ చేసేటప్పుడు తిరుమలలో కొంచెం ఇబ్బంది అయింది. అంటే ఎప్పుడైతే టోకన్స్ లిమిటెడ్గా ఉంటాయో అప్పుడు భక్తులు ఎంత కొంత ముందు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరము ఉన్నటువంటి టైం కంటే ఇంకొక 2-3 గంటలు ముందు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా ఎక్కువ ముందు వచ్చేసరికి అంటే ఎక్కువ మంది భక్తులు గ్యాదర్ అయిపోయి
లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టోకన్స్ ఉండడం వల్ల అక్కడ ఎప్పుడైనా ఎంత బందోబస్తు పెట్టినా తప్పుదాటులు జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఇటువంటి సంఘటన జరగకుండా ఆన్లైన్లో మనం కానీ లక్కీ డిప్ విధానంలో టోకన్ జారీ చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకుందాం. భక్తులు అందరూ కూడా ఇవి అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. టీటీడీ ప్రతిష్టాత్మకంగా ఏదైతే వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనానికి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశాము. భవిష్యత్తులో ఏదైతే ఇలాంటి విధానాన్ని కొనసాగించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు కూడా తీసుకుంటున్నామని ఏదైతే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అంటున్నారో, అంతేకాకుండా బయట కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని తాము అన్ని విధాలుగా ఖండిస్తున్నాము. దీంతోపాటు దీనికి తగ్గట్టుగానే అన్ని ప్రచార మాధ్యమాల్లో కూడా పూర్తి స్థాయిలో తాము ప్రకటనలు చేస్తున్నామంటూ కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. అట్లా వెళ్ళండి, అలా వెళ్ళండి. గిన్నెలు ఉన్నాయి ఎందుకని అలా వెళ్ళండి అన్నాను. ಸಂಪೂರ್ಣವಾಗಿ ವೆಂಕಪ್ಪನ ದರ್ಶನಕ್ಕೆ ಸುಮಾರು 30 ಗಂಟೆ సార్ ఒక కొద్ది కనెక్షన్ ఇవ్వాలి సార్. అలాగే సార్, అంటే నడవడానికి ఈజీగా ఉంటుంది.